హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ బ్లాగింగ్ చేస్తూ 1 మంత్లీకైనా ఇయర్లీకైనా మనం ఎలా అనేది ఎర్న్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ మీ క్రోమ్ కానీ మీ బ్రౌజర్ కానీ ఫస్ట్ అయితే ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేశాక బ్లాగర్ అని అయితే టైప్ చేయండి. అండ్ టైప్ చేసి సర్చ్ అయితే చేయండి. చేశాక ఫస్ట్ blogger.com క్రియేట్ అ యూనిక్ అండ్ బ్యూటిఫుల్ బ్లాగ్ అని వస్తుంది. అండ్ మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను చూడండి. అండ్ ఫస్ట్ అదే వస్తుంది. అండ్ దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇది ఫ్రీ సైట్ అండి, అది ఫ్రీ బ్లాగ్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దీని మీద క్లిక్ చేశాక మీకు అయితే ఇలా వస్తుంది ఇంటర్ఫేస్, నేను చూపిస్తాను. అండ్ పబ్లిష్ యువర్ ప్యాషన్స్ అండ్ యువర్ వే అని వస్తుంది. దాని మీద క్రియేట్ యువర్ బ్లాగ్ అని ఉంది కదా కింద, దాని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేశాక మీ మెయిల్ మీదకి అయితే తీసుకోండి. మీరు ఏ మెయిల్తో అయితే బ్లాగింగ్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నారో, మీకు ఒక 2-3 మెయిల్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 2-3 మెయిల్స్లో ఏదో ఒక మెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మెయిల్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమని ఉంటుంది. ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. అండ్ ఎంటర్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు అయితే ప్రాసెస్ అవుతుంది. ఆ ప్రాసెస్ అయ్యి డైరెక్ట్ అయితే ఆ సైట్లోకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ మీకు ఒకవేళ వెరిఫికేషన్ ఉంటే టూ స్టెప్ వెరిఫికేషన్ ఉంటే మాత్రం దాని మీద ట్యాప్ అని చేయండి. అండ్ కన్ఫర్మ్ చేస్తే అయిపోతుంది. అండ్ ఎలా చేశాక చూజ్ అ నేమ్ ఫర్ యువర్ బ్లాగ్, మీ బ్లాగ్కి ఏ నేమ్ పెట్టుకోవాలనుకున్నారు, మీ యూనిక్ ఒక నేమ్ అయితే పెట్టుకోండి. ఫస్ట్ అయితే ఆ నేమ్ పెట్టుకొని తర్వాత నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేశాక మీకు ఒకటి అడ్రస్ అనేది వస్తుంది. అడ్రస్ ఇక్కడ జస్ట్ మనకు అవైలబుల్ ఉంటుంది కదా కింద, ఏదైనా అడ్రస్ అంటే మీద ఏదైనా నాని సాయి లేదా సాయి నాని లేకుంటే మీకు ఏం పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ నేమ్ ఆ కింద అవైలబుల్ వచ్చేదాకా మీకు అవైలబుల్ వచ్చే నేమ్ అక్కడ ఎంటర్ చేయండి. ఏ నేమ్ వస్తే ఆ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ అయితే టైప్ చేయండి. చూడండి, నేను ఒక 2-3 టైమ్ నేమ్స్ అయితే ఎంటర్ చేస్తాను. అక్కడ అన్అవైలబుల్ అని వస్తుంది. ఏదో ఒక నేమ్ అక్కడైతే నేను ఎంటర్ చేస్తున్నాను. అండ్ ఒక నేమ్ అక్కడ లేకుంటే నెంబర్స్ ఇవ్వండి. మీ మొబైల్ నెంబరు లేకుంటే మీ నేమ్ ఇచ్చి లాస్ట్కి నెంబర్స్ ఇవ్వండి. లేదా యూనిక్ ఎవరు పెట్టండి నేమ్ అయితే పెట్టండి. ఫస్ట్ మనకు యూఆర్ఎల్ అయితే ఇక్కడ సెట్ కావాలి. సెట్ అయ్యాక నెక్స్ట్ చేయండి. నెక్స్ట్ క్లిక్ మీద చేశాక చూజ్ డిస్ప్లే నేమ్ అని వస్తుంది. మీ డిస్ప్లే నేమ్ అంటే మీకు పైన ఒక నేమ్ అని వస్తుంది కదా, ఆ నేమ్ అయితే మీకు ఏ నేమ్ కావాలనేది సెట్ చేసుకోవాలి అక్కడ. సో అక్కడ ఎంటర్ అయితే చేయండి. అండ్ ఎంటర్ చేశాక ఫినిష్ ఉంది కదా, ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి. చూడండి, మీకు అది బ్లాగింగ్ అయితే ఒకటి ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఇంకా ఇలా క్రియేట్ అయిపోయాక మీకైతే ఇలా వస్తుంది. చూడండి, అంటే బ్లాగింగ్ క్రియేట్ చేసాము, అన్నీ అయిపోయాయి. మనం ఇలా బ్లాగింగ్ ఎలా చేయాలి, అలా బ్లాగ్ ఎలా రాయాలి అంటే ఇక్కడ న్యూ పోస్ట్ ఉంది కదా, న్యూ పోస్ట్ మీద మనం క్లిక్ చేసాం అనుకోండి, మనం ఏదైనా టాపిక్ చూసుకొని మనం బ్లాగింగ్ రాయొచ్చు. అని మనం బ్లాగ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఒకవేళ మనకు యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి, యూట్యూబ్ ఛానల్ని అక్కడ ఉన్న టాపిక్స్ని తీసుకొచ్చి ఇక్కడ మనం బ్లాగ్ చేసుకోవచ్చు, మనం రైట్ చేయవచ్చు, ఏదైనా చేయవచ్చు. ఇక్కడ ఫస్ట్ టైటిల్ ఉంది కదా, ఫస్ట్ కాబట్టి టైటిల్ మస్ట్ అండ్ షుడ్ ఏంటంటే టైటిల్కి యూట్యూబ్ ఎస్ఈఓ, మనకు యూట్యూబ్కి ఎస్ఈఓ ఎలా ఉంటుందో గూగుల్కి ఎస్ఈఓ అలా మన ఎస్ఈఓ అయితే మస్ట్ అని చూడండి. స్కోర్ అయితే కన్ఫర్మ్గా ఉండాలి. అప్పుడే ఆడియన్స్కి కన్ఫర్మ్గా రీచ్ అవుతుంది. అండ్ ఎంటర్వ్యూ టైటిల్, అలాంటి టైటిల్ యూనిక్ టైటిల్ ఫస్ట్ మనం అందరు పెట్టి టైటిల్ పెడితే మనకు కన్ఫర్మ్గా అయితే రీచ్ అయితే అస్సలు కాదు. సో యూనిక్ టైటిల్ ఎలా పెట్టాలి, అది ఎలా సెర్చ్ చేయాలి అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి. ఆ టైటిల్ని ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేయాలి మనం అనేది కూడా చెప్తాను. అండ్ మీరు మొబైల్లో సెర్చ్ చేస్తున్నట్లయితే డెస్క్టాప్ వర్షన్లో సెర్చ్ చేయండి. అండ్ ల్యాప్టాప్లో కానీ మీ సిస్టంలో కానీ చేస్తున్నట్టు న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి నేను ఒక సైట్ చెప్తాను, ఆ సైట్ ఓపెన్ చేయండి. అండ్ సైట్ మీద ఏదైనా మీకు బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి మీకు కీవర్డ్ టూల్ అని ఉంటుంది. కీవర్డ్ టూల్ కానీ keyword.io అని కానీ ఉంటుంది. రెండిట్లలో ఏదైనా సెట్ చేసుకోండి. అండ్ సెట్ చేసుకున్నాక కీవర్డ్ టూల్ ఫ్రీ అని ఉంది కదా, ఫస్ట్ అదే వస్తుంది. మన గూగుల్లో కీవర్డ్ టూల్స్ అని కొడితే చాలా వస్తాయి. అండ్ ఏదో ఒక కీవర్డ్ టూల్ అయితే ఫస్ట్ యూజ్ చేసుకొని అండ్ గూగుల్ మీద సెలెక్ట్ చేసుకోండి. గూగుల్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు కీవర్డ్ అంటే మీరు దేని మీద మీరు బ్లాగ్ రాస్తున్నారు. నేను ప్రెజెంట్ మీకు చూపించడానికి ఏదో ఒక యూట్యూబ్ అని అయితే రాస్తున్నాను. యూట్యూబ్ అని రాసి అక్కడ ఫైండ్ అవుట్ ఉంది కదా, అక్కడ సర్చ్ ఉంది కదా లాస్ట్కి, అండ్ అక్కడ కంట్రీ ఏది ఉందో చూసుకొని కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ పక్కకి అయితే సర్చ్ ఉంది కదా, సర్చ్ మీద క్లిక్ చేయండి. అండ్ సర్చ్ మీద క్లిక్ చేశాక మీకు కింద అయితే చాలా అంటే అది మీకు కీవర్డ్ టూల్స్ అనేది వస్తుంది. అండ్ ఆ ప్రతి ఒక్క కీవర్డ్ టూల్ని అయితే మనం కాపీ చేసుకోలేం. సో స్పెసిఫిక్గా కొన్ని మన కీవర్డ్ టూల్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది కరెక్ట్గా సెట్ అయ్యే టాపిక్, మీరు ఏదైనా టాపిక్ చేస్తున్నప్పుడు ఆ టాపిక్ సంబంధించిన కీవర్డ్ టూల్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేను ఏదో కొన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను మీకు చూపించడానికి. అండ్ సెలెక్ట్ చేసుకున్నాక మీరు మనం ఆల్రెడీ సెలెక్ట్ చేస్తుంటే కింద కాపీ ఎక్స్పోర్ట్ అనేది పడుతుంది చూడండి.
అండ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ చేసుకున్నాం. ఫస్ట్ అయితే కొన్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. ప్రతి ఒక్కడైతే సెలెక్ట్ చేసుకునే అవసరం లేదు. కొన్ని సెలెక్ట్ చేసుకొని మీ వీడియో అంటే మీ వీడియో కానీ మీ బ్లాగ్ కానీ ఏదో ఒక బ్లాగ్కి మీకు సరిపడే బ్లాగ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసుకున్నాక ఆల్రెడీ మనకి కాపీ చేసుకున్నాం. అండ్ ఈ కాపీ చేసుకున్న వాటిని ఈ టైటిల్కి మన యూనిక్ టైటిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, నేను జస్ట్ ఇప్పుడు కీవర్డ్ టూల్స్ మాత్రమే చెప్పాను. అండ్ టైటిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి దానికి కూడా ఒక సైట్ అయితే ఉంటుంది. అండ్ సైట్ కేడబ్ల్యూ ఫైండర్ అనేది అయితే ఉంటుంది. ఈ కేడబ్ల్యూ ఫైండర్లో మనమైతే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. జస్ట్ 1 సెకండ్ మాత్రమే టైం పడుతుంది, అంతకుమించి అయితే టైం పడదు. అండ్ ఇక్కడ టైం అని ఉంది కదా, ఆల్రెడీ ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా, సైన్ ఇన్ మీద మనం క్లిక్ చేసామనుకోండి మనకు మెయిల్, ప్రతి ఒక్కరు మెయిల్ అయితే ఉంటుంది. డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేయగానే మీకు అయితే క్రియేట్ యువర్ అకౌంట్ అనేది వస్తుంది. అండ్ రాగానే మీ ఎంటర్ యువర్ ఈమెయిల్ ఉంటుంది, మీ రన్నింగ్ మెయిల్ అనేది ఉంది కదా, ఆ మెయిల్ అయితే క్రియేట్ అక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఎంటర్ చేశాక ఎంటర్ యువర్ పాస్వర్డ్ ఉంది కదా, మీ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. అండ్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఫస్ట్ ఏదైతే ఎంటర్ చేస్తారో సెకండ్ కూడా అదే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. అండ్ ఎంటర్ చేశాక ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఉంది కదా, దాని మీద క్యాప్చర్ వెరిఫికేషన్ ఈ ఫస్ట్ అయితే ఎంటర్ చూసుకోలేదు. సో కన్ఫర్మ్గా ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తేనే మనకు కన్ఫర్మ్గా మన ఏదంటే అకౌంట్ అయితే ముందుకు వెళ్తుంది. నేను చూడండి, నేను చూసుకోకుండా అది కరెక్ట్గా ఎంటర్ చేయలేదు. సో మన ఫస్ట్ అయితే పాస్వర్డ్ ఎంటర్ చేయండి, మళ్ళీ సెకండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఐఎమ్ నాట్ రోబోట్ మీద అయితే కన్ఫర్మ్గా క్లిక్ చేయండి. క్లిక్ చేయకపోతే మాత్రం అకౌంట్ అయితే ముందుకు వెళ్ళదు. చూడండి, నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఇంకా ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ రోబోట్ ఉంది కదా, క్యాప్చర్ వెరిఫికేషన్ మీద ఎంటర్ చేసి కనెక్టింగ్ అని ఉంది కదా, క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేశాను. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే మనం అక్కడ ఏదైతే మెయిల్ మనం ఎంటర్ చేసామో ఆ మెయిల్కి అయితే ఒక కన్ఫర్మేషన్ లింక్ అయితే కన్ఫర్మ్గా వెళ్తుంది. అండ్ ఆ మెయిల్ మనం ఒకవేళ వెళ్ళి మెయిల్ రాకుంటే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ అయితే ట్రై చేయండి. కన్ఫర్మ్గా అయితే మెయిల్ 100%, 100,000% అయితే డెఫినెట్గా వస్తుంది. అండ్ మీ మెయిల్ ఆ మెయిల్ ఎక్కడ ఉందో ఆ మెయిల్కి అయితే జీమెయిల్ యాప్ అయితే ఓపెన్ చేయండి. జీమెయిల్లో ఇన్బాక్స్ ఉంటుంది కదా, ఇన్బాక్స్ అయితే ఓపెన్ చేయండి. చూడండి, నాకు ఆల్రెడీ మెయిల్ వచ్చింది. అండ్ మెయిల్ మీద క్లిక్ చేయాలి కన్ఫర్మ్గా మనమైతే. ఫస్ట్ అదే మెయిల్ ఉంది నాకు, మీకు జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, మ్యాంగోల్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంది కదా, యాక్టివేట్ ఫ్రీ ట్రయల్. ఫస్ట్ అయితే ఫ్రీ ట్రయల్ ఉంటుంది. సో మనం తర్వాత పెయిడ్ వర్షన్ అయితే కన్ఫర్మ్గా ఉంటుంది. సో మనం ఒక ఫ్రీ ట్రయల్ వరకు మాత్రమే వాడుకుందాం. తర్వాత కొన్ని సైట్స్ ఉంటాయి, ఆ సైట్స్ కూడా చూపిస్తాను మీకు. అండ్ అకౌంట్ యాక్టివేట్ చేసుకోమని కదా, దాని మీద క్లిక్ చేయండి. అకౌంట్ యాక్టివేట్ చేసుకోవడం మనకు అయితే ఇక్కడ టైమర్ అయితే పడుతుంది. అండ్ ఇక్కడ రాగానే మన డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ పైన ఇంపోర్ట్ ఉంది కదా, ఇంపోర్ట్ మీద అయితే క్లిక్ చేయండి. మనం ఇందాక కాపీ చేసుకున్నాం కదా కీవర్డ్ టూల్స్ అనేవి, అది ఇక్కడ మన కరెక్ట్ పేస్ట్ చేసుకోండి. అండ్ పేస్ట్ చేసుకొని పక్కకు ప్రాసెస్ కీవర్డ్స్ ఉంది కదా, దాని మీద అయితే సెలెక్ట్ చేయండి. అండ్ మనం ఒక టాపిక్ తీసుకున్నాం అండ్ కీవర్డ్స్ తీసుకున్నాం అండ్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం, మనం అకౌంట్ క్రియేట్ చేసాం, మొత్తం అయిపోయింది. అండ్ కీవర్డ్ అంటే మనం ఇప్పుడు టైటిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను. అండ్ ఇక్కడ మనం చెప్పాను కదా, ఏదో ఒక మన ఇక్కడ కొన్ని నెంబర్ ఆఫ్ అయితే మన కీవర్డ్స్ వచ్చాయి, టైటిల్స్ వచ్చాయి. ఆ టైటిల్స్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎస్ఈఓ స్కోర్ ఎలా ఉండాలి, ఎలా మన రీచ్ అవుతుంది అనేది అంటే బిలో 30, ఇక్కడ మన 32 ఉంది కదా, 32 కాకుండా ఇంకా బిలో 30 ఉన్న పర్సెంట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనది ఆడియన్స్ అనేది ఎక్కువగా రీచ్ అవుతుంది. మనం పెట్టిన బ్లాగ్ కానీ మనం పెట్టిన రైటింగ్ కానీ మనం పెట్టిన ఒక దానికి కానీ కన్ఫర్మ్గా స్కోర్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. అప్పుడు మాత్రం బిలో 30 ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు సెలెక్ట్ చేసుకున్న దాన్ని మనం ఇక్కడ తీసుకొచ్చి టైటిల్ ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఎంటర్ యువర్ స్టోరీ, మీ స్టోరేజ్ ఇవ్వండి. అండ్ పబ్లిష్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క బ్లాగ్ అనేది కన్ఫర్మ్గా అప్పుడు పబ్లిష్ అవుతుంది. మన యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేస్తామో, అప్లోడ్ అయిపోయాక అప్లోడ్ ఎలా చేస్తామో ఇక్కడ పబ్లిష్ చేయగానే పబ్లిష్ అవుతుంది. అండ్ థీమ్ ఉంది కదా, థీమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నామని మనకు ఎవరైనా బ్లాగ్ వచ్చి మనం చదువుతుంటే మన బ్లాగ్ని వాళ్ళకి అట్రాక్ట్గా ఉండాలి. ఎవరినైనా అట్రాక్ట్ చేయడానికి మనం కన్ఫర్మ్గా ఏదైనా చేస్తాం. సో మన వాల్పేపర్, మొబైల్కి వాల్పేపర్, ల్యాప్టాప్కి వాల్పేపర్, మన పీసీకి వాల్పేపర్ ఎలా పెడతామో ఈ బ్లాగ్కి కూడా మన వాల్పేపర్ పెట్టుకుంటే మనం చూడడానికి వచ్చిన చదివిన వాళ్ళు కూడా బాగుంటుంది చూడడానికి. సో కస్టమైజ్ చేసుకొని అప్లై చేసుకోండి, మనకు వచ్చిన వాళ్ళకి మనకి ఈ థీమ్ అనేది అయితే అవపడుతుంది. అండ్ ఇక్కడ మనం ఎర్నింగ్స్ చూసుకోవచ్చు, మన కమెంట్స్ చూడవచ్చు, మనకి మన బ్లాగ్కి ఎవరు విజిట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, కమెంట్ చేస్తున్నారా, ఎర్నింగ్ చూసుకోవచ్చు. అండ్ 2-3 months అయితే టైం కన్ఫర్మ్గా పడుతుంది బ్లాగ్ ఇంప్రూవ్ కావడం. అండ్ మన బ్లాగ్ అన్ని ఇలాంటి మరిన్ని చేస్తాం, అన్ని చేస్తాం. మన ఛానల్ బ్లాగ్ అనేది ఇంప్రూవ్ కావడానికి మాక్సిమం ఒక 2 or 3 months డెఫినెట్గా పడుతుంది. బ్లాగ్ మన ఇంప్రూవ్ కావాలంటే డొమైన్ అయితే డెఫినెట్గా తీసుకోవాలి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే కన్ఫర్మ్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.